టీఎంసీలో బాక్సైట్ జోలుకొస్తే ఊరుకోమని చెప్పారు పాడేరు ఎమ్మెల్యే. గతంలోనూ చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నించారు. వైసీపీ హయాంలోనే జీవో నెంబర్ 97 రద్దు చేశామని చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు కొత్తగా జీవో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబును గిరిజనులు నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పారు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. అంటే 170 యాక్ట్ ని సడలించాలి, మీరు ఈ మైనింగ్ ని మా బాక్సైట్ అంతా కూడా మీరు దోసుకుపోవాలి. మీ ఆలోచన అదే కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆలోచనల్ని అయితే ముందుకు సాగనివ్వం. ఖచ్చితంగా మాకున్నటువంటి సాంప్రదాయ ఆయుధాలనే మేము వాడతాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని కనుక వెనక్కి తీసుకోకపోతే మాత్రం మీకు తప్పదు గుణపాఠం అని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవడైతే ఆకలితో అలమటిస్తున్నాడో వాళ్ళకి మంచి చేయండి. వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఏదైతే ఉందో అవన్నీ కూడా వచ్చేటట్లు చేయండి. అధికారులతో మాట్లాడి మంచి చేయండి. అంతేగాని మీరు ఇటువంటి అంటే మా గిరిజన ప్రాంత ప్రజలకి నష్టం జరిగే కార్యక్రమాలు ఏది చేపట్టినా ఇక్కడ ఏ ఆదివాసీ కూడా ఉద్యోగాల్ని సైతం వదిలిపెట్టి కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అనుకోండి.